కల్తీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను పోలీసులు అరెస్టు చేసి గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉదయమే ఇబ్రహీంపట్నం చేరుకున్న సిట్ ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాములకు నోటీసులు ఇచ్చారు. అనంతరం జోగిరాము, అద్దెపల్లి రాములను పోలీసులు అరెస్టు చేసి సిట్ కార్యాలయానికి తరలించారు. ఇక జోగి రమేష్కు మద్దతుగా మాజీ మంత్రి వెల్లంపల్లి, దేవినేని రుహుల్లా వైసీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. కల్తీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను పోలీసులు అరెస్టు చేసి గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఉదయమే ఇబ్రహీంపట్నం చేరుకున్న సిట్ ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగిరాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాములకు నోటీసు ఇచ్చారు. అనంతరం జోగిరాము, అద్దెపల్లి రాములను పోలీసులు అరెస్టు చేసి సిట్ కార్యాలయానికి తరలించారు. ఇక దీనిపై తాజా అప్డేట్ మా ప్రతినిధి రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్, చెప్పండి, జోగి రమేష్ అరెస్టు నేపథ్యంలో ఏదైతే ఎక్సైజ్ కార్యాలయం ఎదుట పరిస్థితి ఏంటి, అక్కడ తాజా అప్డేట్ ఏంటి? ప్రస్తుతం ఎక్సైజ్ కార్యాలయం వద్దున్నాం. ఎక్సైజ్ కార్యాలయానికి సంబంధించి కూడా ఏదైతే జోగి రమేష్ అరెస్టుకి సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఏదైతే మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జోగి రమేష్కు ఏదైతే ఈ ప్రధానంగా ఈ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో, కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్రే కీలకంగా ఉంది. కీలకంగా జోగి రమేష్ వ్యవహరించారని ఇప్పటికే ఎక్సైజ్ అదేవిధంగా ఉన్నటువంటి శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇప్పటికే జోగి రమేష్ పేరును ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా జోగి రమేష్ ఈ కేసుకి సంబంధించినటువంటి క్రియాశీలకంగా అద్దెపల్లి జనార్దన్ ప్రోత్సహించి కల్తీ వ్యవహారానికి సంబంధించి కూడా జోగి రమేష్ ముఖ్యంగా కీలకమైనటువంటి పాత్ర పోషించాడని ఇప్పటికీ ఉన్నటువంటి అధికారులందరూ కూడా నిర్ధారించినటువంటి తర్వాత పూర్తిస్థాయిలో కూడా సిట్ అధికారులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అదేవిధంగా ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించినటువంటి పరిస్థితి. దాదాపుగా గంటన్నర నుంచి కూడా ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. జోగి రమేష్తో పాటు ఆ జోగి రామును, అదేవిధంగా జోగి రమేష్కి సంబంధించినటువంటి పిఏగా ఉన్నటువంటి ఆరేపల్లి రామును పూర్తి స్థాయిలో కూడా ఇట్లా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో చూడొచ్చు. ఇదే కార్యాలయానికి సంబంధించి కూడా జోగి రమేష్ విచారణ కొనసాగుతుంది. ఎక్సైజ్ శాఖకి సంబంధించి కూడా క్రియాశీలకంగా జోగి రమేష్ వ్యవహారంలో ఎంతవరకు ఈ కేసుకి సంబంధించి కూడా జోగి రమేష్ పాత్ర ఉందనేటువంటి దానిపైన కూడా ఇప్పటికీ ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే అద్దెపల్లి జనార్దన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి కూడా పూర్తిగా ఈ కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా నడిపిస్తున్నది జోగి రమేష్. అదేవిధంగా కల్తీ వ్యవహారానికి సంబంధించి కూడా జోగి రమేష్ పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంది అని ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ పాత్రకి సంబంధించి కూడా జోగి రమేష్కి ఎలా ఉండబోతుంది అంటే దగ్గర గంటన్నర నుంచి కూడా ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. కాబట్టి మరి ఏ విధంగా ఈ జోగి రమేష్ పాత్ర ఉందనంటే అధికారులు తెలుస్తున్నారు. ఇప్పటికీ 3 గంటలు విచారించినటువంటి తర్వాత ఆరేపల్లి రాము అంటే జోగి రమేష్ పిఏని ఇప్పటికే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు జోగి రమేష్ను కూడా విచారిస్తున్నారు. మరి జోగి రమేష్ను విచారించిన తర్వాత అరెస్ట్ను ధృవీకరిస్తారా, లేదంటే కోర్టులో హాజరుపరుస్తారా, లేదంటే జోగి రమేష్ను కూడా విడిచిపెట్టే అవకాశం ఉంది. ఏం జరుగుతుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే రాజ్కుమార్, ఏదైతే విచారణ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న నేతలు ఏమంటున్నారు, పోలీసుల దగ్గర నుంచి మనకేమైనా సమాచారం అందుతుందా? అంటే కోర్టులో ఒకవేళ ప్రవేశపెడితే గనక ఎప్పుడు, రేపు ప్రవేశపెడతారా? దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా అరెస్ట్ ధృవీకరించలేదు కాబట్టి ప్రస్తుతం ఇది ఏదైతే జోగి రమేష్ నివాసానికి పోలీసులు వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ సెర్చ్ నోటీసు, అదేవిధంగా సెర్చ్కి సంబంధించినటువంటి వారెంట్ పూర్తిగా కూడా ఏసీపీకి సంబంధించి ఏసీపీగా ఉన్నటువంటి రామశివ ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత విచారణ నేపథ్యంలో తీసుకొచ్చారు. మరి అరెస్ట్ని ఇంకా పూర్తిగా అధికారికంగా ధృవీకరించలేదు కాబట్టి మరి ఏ విధంగా దీన్ని చూడాలనేది ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఈ ప్రక్రియ కూడా కొనసాగినటువంటి తర్వాత ఇది అరెస్టా లేదంటే ఏంటనేది కూడా
కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పూర్తిస్థాయిలో విచారణ అయితే మాత్రం దగ్గర గంటన్నర పైనుంచి కూడా కొనసాగుతుంది. ఇదంతా కూడా కొనసాగినటువంటి తర్వాత ఏ విధంగా ఏం జరుగుతుంది అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. అయితే రాజ్ కుమార్, ఏదైతే జోగి రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారా, ఒకవేళ నిర్వహిస్తే ఆడ ఏమైనా ఆధారాలు ఏమైనా లభించాయా? సీసీటీవీ ఫుటేజ్లు తీసుకోవడం కానీ, అక్కడ పత్రాలు ఏమైనా స్వాధీనం చేసుకోవడం కానీ, జోగి రమేష్ ఇంట్లో పోలీసులు ఏమైనా సోదాలు చేయడం జరిగిందా? అంటే జోగి రమేష్కి సంబంధించినటువంటి నివాసంలో సోదాలు అయితే మాత్రం చేశారు. పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా ఎలాంటివి కూడా ఏం దొరికినాయి అనేది, ఏమి స్వాధీనం చేసుకున్నారు అనేది ఇంకా కూడా పోలీసులు ఏమీ కూడా ధృవీకరించలేదు. పూర్తి స్థాయిలో కూడా ఈ విచారణ అంతా జరిగినటువంటి తర్వాత మాత్రమే ఇది అరెస్టును ధృవీకరించడమా లేదంటే ఏమేమి స్వాధీనం చేసుకున్నారు, అది జోగి రమేష్ పాత్ర ఏంటంటే ఏదైతే చిత్తూరు జిల్లా మూలకల చెరువులో దీనికి సంబంధించినటువంటి కల్తీ మద్యం వ్యవహారం ఎప్పుడైతే బయటపడిందో అప్పటి నుంచి కూడా దీని డెన్ అంటే కేంద్రంగా మొత్తం కూడా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంగానే ఇదంతా కూడా జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున స్పిరిట్ని, అదేవిధంగా ఖాళీ డబ్బాలు, పెద్ద ఎత్తున ఏదైతే స్పిరిట్ నిల్వ చేసేటువంటి క్యాన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి తనిఖీల వ్యవహారంలో ఇదంతా కూడా ఒకసారిగా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే దీనికి పాత్రధారి సూత్రధారి పూర్తి కూడా అద్దేపల్లి జనార్దన్ అని ఎప్పటికైతే బయటకు వచ్చిందో, అసలు అద్దేపల్లి జనార్దన్ ఎప్పటి నుంచి ఈ వ్యవహారం నడుపుతా ఉన్నారు అని అంటే పూర్తి కూడా గత ప్రభుత్వం హయాం నుంచి కూడా ఇదంతా కూడా కొనసాగుతుంది. ఇది కొనసాగుతూ మరి ఇప్పుడు దగ్గర కుటుంబ ప్రభుత్వం వచ్చి కూడా దగ్గర సంవత్సరాల కాలం గడిచింది. కాబట్టి మరి ఈ సంవత్సరాల కాలంలో కూడా ఇదంతా కూడా జరిగింది. అసలు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనేటువంటి దానిపైన కూడా చూస్తే అద్దేపల్లి జనార్దన్తో కూడా ఆయన సోదరుడిని కూడా ఇప్పటికి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులందరూ కూడా విచారించినటువంటి తరువాతనే ఇదంతా కూడా జరుగుతుంది. ఇప్పటికే 2 నుంచి 3 సార్లు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీకి తీసుకున్న దాని తర్వాత అద్దేపల్లి జనార్దన్ స్వయంగా జోగి రమేష్ పేరు చెప్పడం, జోగి రమేష్ తన వెనకున్న ఒక వీడియో రిలీజ్ చేయడం, ఇలాంటి ప్రక్రియ అంతా కూడా జరిగినటువంటి తర్వాతనే జోగి రమేష్ను పూర్తిగా కూడా ఎవిడెన్స్ అన్ని కూడా సేకరించినటువంటి తర్వాత జోగి రమేష్ ఇంటికి వెళ్ళడం అంతా కూడా జరిగింది. కాబట్టి మరి పూర్తి స్థాయిలో ఇప్పుడు జోగి రమేష్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగినటువంటి తరువాత మరి ఏం చేయాలనేది కూడా నిర్ధారిస్తారు. అరెస్ట్ను కూడా ఇంకా ధృవీకరించలేదు. కాబట్టి అరెస్ట్ను ధృవీకరించినటువంటి తర్వాత మరి కోర్టులో అరెస్ట్ను ధృవీకరించినటువంటి 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలి. కాబట్టి ఆ ప్రక్రియ అంతా కూడా కొనసాగినటువంటి తర్వాత అరెస్ట్ ధృవీకరిస్తే కనుక ఖచ్చితంగా కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్, ఏదైతే జోగి రమేష్ పిఏ కావచ్చు, ఆయన అనుచరులు సోదరులు వీరి పేర్లు కూడా జనార్దన్ రావు బయట పెట్టిన నేపథ్యంలో, వారిని కూడా విచారిస్తున్న నేపథ్యంలో వారి పరిస్థితి ఏంటి? వారిని కూడా కోర్టుకి తరలించే అవకాశం ఉందా? వారి పరిస్థితి ఏంటి? విచారణ పూర్తయిన నేపథ్యంలో వారి విచారణ అంటే జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు రాముని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఆయన ఏదైతే పిఏగా ఉన్నటువంటి ఆరేపల్లి రాము ఇద్దరిని కూడా తీసుకుని వచ్చారు. ఆరేపల్లి రాముని విచారించినటువంటి తర్వాత దగ్గర 3 గంటల పాటు విచారణ సాగిందన్నారు. ప్రస్తుతం ఆయన బయటకు వచ్చేసిన పరిస్థితి ఉంది. ఆయన రాముకి సంబంధించి ఆయన వెళ్ళిపోయారు. మరి జోగి రమేష్తో పాటు జోగి రాము ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణ అయితే కొనసాగుతుంది. మరి ఈ విచారణలో ఎలాంటి ప్రశ్నలను సంధిస్తున్నారు? ఎందుకంటే ఇది అద్దెపల్లి జనార్దన్తో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? ఈ అద్దెపల్లి జనార్దన్ తనకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది, గతంలో ఇదంతా కూడా జరిగిందా, ఇదంతా ఏంటి అనేది దాని వ్యవహారం మీద నడుస్తుంది. కాబట్టి ఇదంతా కూడా జరిగినటువంటి తర్వాతే ఏం చేయాలనేటువంటి దానిపైన కూడా అధికారులు కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణ జరిగిన తర్వాత కానీ ఏ విషయం అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.